కాకపోతే నేను శిశుపాలుడిని వివాహం చేసుకుంటాను అనుకుంటున్నావా? ఈ జన్మలో కాదు 100 జన్మలకి కూడా నేను నీదానని, వేరొకరికి చెందినదానను కాను. ఇది భక్తికి దృఢతరమైనటువంటి సిద్ధాంతం. నన్ను నీదానిగా నువ్వు చేసుకో. శరణాగతి యందు మన ప్రయత్నం ఉండదు, మన బలహీనత చెప్తాం. ఈశ్వరుడు మనని అనుగ్రహించి వాడివాడిగా ఆయన చేసుకుంటాడు. దూర్చటంటాడు, శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరుబణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను శ్రీశైలం వెళ్ళలేదు, కాళేశ్వరం వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదని నీతో చెప్పాను కాబట్టి వాడు ఎంత మంచివాడురా, పాపం ఎక్కడికి వెళ్ళలేదుట, ఆ మాట నాకు చెప్పేట, ఇంతకన్నా మంచివాడు ఎక్కడుంటాడని నన్ను నీ వాడిని చేసేసుకోనింది ఎవడు కాదన్నాడు. కాబట్టి నన్ను నీ వాణ్ణి చేసుకో, నాకు ఇది ఉందని నేను చేసుకోవడం కాదు, నాకేమీ లేదు, నేను నీ వాణ్ణి కాలేను, నువ్వు నన్ను నీ వాణ్ణి చేసుకోదు. నోటి మాటగా కాదు, ధృతితో, భక్తితో, పట్టుదలతో ఈ మాట చెప్పడం శరణాగతి. ఈ మాట చెప్పినప్పుడు పరమేశ్వరుడు పరుగు పరుగునొస్తాడు, మామూలుగా రాడు. భక్తుడు పెట్టిన నియమాన్ని పాటించి వస్తాడు. సంస్కృత భాగవతంలో అయితే అలా వచ్చాడు గజేంద్ర మోక్షణానికి, గరుత్మంతుడి మీద వచ్చాడు. తెలుగు భాగవతంలో పోతన గారి ఏనుగు అలా ఎడవలేదు. తెలుగు భాగవతంలో పోతన గారి ఏనుగు అద్భుతమైన శరణాగతి చేసేసింది. ఎవ్వని చేయజనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలైడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. వ్యాసుల వారు సంస్కృతంలో రచించినటువంటి శ్లోకాలకి యథాతథానువాదం చేశారు పోతన గారు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. యథాతథమైనటువంటి అనువాదం చేసి స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతో. ప్రాణం పోయే ముందు అప్పుడు చేశాడు శరణాగతి చేస్తూ, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బరిడి సాధువుల కడ్డు బరిడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు. నేను శరణాగతి చేస్తున్నాను కాబట్టి ఏదో గరుత్మంతుణ్ణెక్కి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి స్తంభంలోంచి అక్కడి నుంచి వచ్చినట్టుగా రావడం కాదు, తనను తాను మరిచిపోయి రావాలన్నాడు. పోతన గారు శరణాగతి ఇంత రాసి తనని తాను మరిచిపోయి భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నది పూర్తి చెయ్యలేక భాగవతాన్ని అలా వదిలిపెట్టేసి, అమ్మ సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకొస్తానే పిల్లకి చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఇలా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతన గారు. నాన్న ఇప్పుడే సంధ్యావందనానికి వెళ్తానన్నావుగా మళ్ళీ వచ్చామే అంది కూతురు. ఏం లేదమ్మా పద్యాలు తట్టే రాద్దామని వచ్చానని పూర్తి చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు ఆగి పోతన గారు వచ్చారు. వచ్చి అమ్మ ఈ పద్యాలు ఎవరు రాశారే అన్నారు. అదేమిటి నాన్న, నువ్వే కదా సంధ్యావందనానికి వెళ్ళి పద్యాలు గుర్తొచ్చాయని వెనక్కి వచ్చావు కదా అన్నారు. నిజానికి పోతన గారు కాదు, ఆ సందర్భాన్ని ఎలా ఆంధ్రీకరించాలో పోతన గారికి తట్టకపోతే రామచంద్రమూర్తి పోతన గారి రూపంలో వచ్చి పూర్తి చేశారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారమనంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ చంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమన్. తనను తాను మరిచిపోయి ఆడుకుంటున్న లక్ష్మీదేవి యొక్క పవిట కూడా విడిచిపెట్టకుండా పవిట పట్టుకుని గరుత్మంతుడిని ఎక్కకుండా నారదుడు విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళు అడుగుతున్నా చెప్పకుండా పరుగున వెళ్ళిపోయాడు శరణాగతి చేసినంత మాత్రం చేత. మొరగల మొరలెరుంగుతు తన్ను మొరగువాడు అన్నాడు. తనను మరిచిపోయి రావాలన్నాడు. పరిగెత్తుకొచ్చాడు. ఎంత పరిగెత్తుకొచ్చాడంటే వెళ్ళిపోతున్నటువంటి
విష్ణువుని ఎక్కడికెడుతున్నారని అడగాలనుకుంది లక్ష్మీదేవి. పవిట పట్టుకెళ్ళిపోతున్నాడు, పవిట జారిపోతుందని ఇలా అడ్డు పెట్టుకుంది. పాపం గబగబా నడుద్దామంటే ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోతాయి, అడుగులు తడబడిపోతున్నాయి. వీళ్ళందరూనేమో అమ్మ ఎక్కడికెడుతున్నాడో అడుగమ్మా అడుగమ్మా అంటారు. ఏం అడుగుతుంది? ఆ రోజున లక్ష్మీదేవి ఎంత తడబడిపోయిందో పద్యంలో పోతన గారికి డకారం అలా పడిపోయింది. అడిగదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడువడని నడ ఎడగొన్ వెడబెడ సిడిముడి తడబడ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమ నడుగిడ్డు నెడలన్నది. అంత తడబడి పరిగెత్తుకొచ్చాడే గజేంద్రుణ్ణి రక్షించడానికి. శరణాగతి చేసిన వాళ్ళ కోసం పరమాత్మ అలా పరిగెత్తుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు రుక్మిణీదేవి లేఖ అంతా చదివి ఓ నవ్వు నవ్వాడు. రుక్మిణీదేవి ఇప్పుడు ఉత్తరం రాసింది కానీ రుక్మిణీదేవి మనసు తెలిసి ఇప్పుడో ఆమెని నాదాన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. మనం 2 అడుగులు వేస్తే పరమేశ్వరుడు 20 అడుగులు వేస్తాడు మన వైపు. అంటే పోతన గారికి గురువుల మీద ఉన్నటువంటి గౌరవం. ఆయలనాగ నీకు తగు ఆయంగనకున్ తగు నీవు మా ఉపాధ్యాయుల యాన పిండియకు తప్పదు జప్యములేర నీవు నీ తోయరువారి కూడుకొని తోయరుహానన తెత్తుగా నీవిచ్చేయుము శత్రుల నురుము చేయుము శోభనంబిల. ఎందుకయా ఆలోచిస్తావు? మా ఉపాధ్యాయుల యాన పిండ్లియగు, మేము గురువులం ఆశీర్వచనం చేస్తున్నాం, మా ఆశీర్వచనం పోవడానికి వీల్లేదు. తప్పకుండా రుక్మిణీదేవి నీ భార్య అవుతుంది. వెంటనే బయలుదేరి నీ పరివారాన్నంతటినీ తీసుకుని వచ్చి కుండిన నగరానికి రుక్మిణీదేవిని నీ దానిగా చేసుకో అన్నారు. వచ్చెద విదర్భభూమికి చొచ్చెద భీష్మకునిపురము సురుచిరలీలం తెచ్చెద బాలన్ అడ్డంబు రిపులు వచ్చిన బోరన్. ఇప్పుడే బయలుదేరుతున్నాను, రథం ఎక్కుతున్నాను, వచ్చేస్తున్నాను. పరమాత్మ ఒక్క క్షణం ఆగడు శరణాగతి చేసిన వాడిని రక్షించడం కోసం. ఇప్పుడే బయలుదేరుతున్నానన్నాడు. దారుకుండి పిలిచాడు, రథాన్ని పోల్చమన్నాడు, గుర్రాలు కట్టమన్నాడు. నేను వస్తున్నాను, కుండిన నగరంలోకి వస్తాను, భీష్మకుడి యొక్క సైన్యాన్నంతటినీ చీల్చి చెండాడి రుక్మిణీదేవిని నాతో తీసుకొచ్చేస్తాను అన్నాడు. రథం ఎక్కి గబగబా బయలుదేరాడు. అక్కడ శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్రుడు వీళ్ళందరూ వచ్చారు. కృష్ణ పరమాత్మ ఒక్కడే వెళ్ళాడని బెంగ పెట్టుకుని తెలుసుకుని వెనక బలరాముడు కూడా చతురంగ బలాల్ని తీసుకుని బయలుదేరాడు. వెంటనే కృష్ణుడు కుండిన నగరానికి వెళ్ళాడు. ఆ కుండిన నగరంలో అంతఃపురాల్లో గవాక్షాల్లో నిలబడినటువంటి స్త్రీలందరూ చూశారు. చూసి అబ్బబ్బబ్బా, ఆ రుక్మిణీదేవికి ఈ కృష్ణుడే తగినవాడు, ఈ కృష్ణుడికి రుక్మిణీదేవే తగినది. తగునీ చక్రి విదర్భరాజసతకుం తజ్జంబు వైదర్భయం తగునీ చక్రికి ఇంత మంచిదగునే తాంపత్యమీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహతారాతి మగడవుగావుట చక్రీ సొదతికిన్ మా పుణ్య మూలంబునం. తెలుగు గడ్డ మీద ఈ పద్యం రాని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు ఒకప్పుడు. తగునీ చక్రి విదర్భరాజసతకున్, పెద్దలైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి కెడితే అలాగే మాట్లాడాలి. ఏమిటో పెళ్లి కొడుకు బాగున్నాడు కానండి, పెళ్లి కూతురు ఏమిటి అలా ఉందనో, లేకపోతే పెళ్లి కూతురు బాగుంది కానండి పాపం పెళ్లి కొడుకు ఏమిటి అలా ఉన్నాడనో అనకూడదు. ఒండరులు ఒకరికొకరు తగినవారనాలి. అప్పుడే ఆ దాంపత్యం వర్ధిల్లుతుంది. అందుకే శంకర భగవత్పాదులు పార్వతీ పరమేశ్వరుల గురించి చెప్తూ కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిహితపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభుజన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమై ఉన్నారు అంటారు. అలా తగునీ చక్రి విదర్భరాజతకు ఈ కృష్ణుడు రుక్మిణీదేవికి తగినవాడు. రుక్మిణీదేవి ఈ కృష్ణుడికి తగింది. అబ్బా, వీళ్ళిద్దరూ కొంగుముడి వేసుకుని తిరిగితే నిజంగా ఇలాంటి దాంపత్యాన్ని సృష్టించిన బ్రహ్మ ఎంత తెలివైనవాడు. మేం చేసుకున్న పుణ్యాలు కూడా పంటగా పుచ్చుకుని వీళ్ళిద్దరూ దంపతులగుగాక అని అందరూ ఆశీర్వచనం చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ వచ్చాడు అని తెలుసుకున్నాడు. భీష్మకుడు గబగబా ఎదురొచ్చాడు, మధుపర్కం ఇచ్చాడు. మధుపర్కం అంటే జరియంచు వట్ట అని కాదు దాని అర్థం. పెరుగు తేనె కలిపినటువంటి పదార్థాన్ని చేతిలో వేస్తారు. చేతిలో వేస్తే దాన్ని మధుపర్కం అంటారు. ప్రీతిని ఆవిష్కరించడం. అయ్యా మీ యందు మాకెంతో ప్రీతి ఉంది రండి అని పిలవడానికి మధుపర్కం ఇస్తారు. కాబట్టి మధుపర్కం ఇచ్చారు. ఆ మధుపర్కాన్ని పుచ్చుకుని తనకిచ్చినటువంటి విడిదికి కృష్ణ పరమాత్మ బయలుదేరాడు. శిశుపాలుడి వెనక జరాసంధుడు, ఇంకా దుర్మార్గులైనటువంటి ఇతరులు అందరూ పెద్ద భద్రగజాల్ని తీసుకుని పెళ్లి కొడుకై సంబారాలన్నీ తీసుకుని వచ్చాడు. ఎదురెళ్ళాడు, హారతి ఇచ్చాడు, పెళ్లి కొడుకుని పిలిచాడు, విడిదిలో దింపాడు. మనసులో ఇష్టం లేకపోయినా భీష్మకుడు రాజీపడి ఓ కూతురు పెళ్లి పాపం అలాగే సంతోషాన్ని తెచ్చిపెట్టుకున్నవాడై ఆ శిశుపాలుడికి విడిదినిచ్చాడు. పూర్తయిపోయింది. ఇక్మణ రుక్మిణీదేవికి మనసులో లేదు. ఆవిడ బెంగ పెట్టుకుని బాధపడుతోంది. ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో నా ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో.
ఘనుడా భూసురుడేగెనో, ఘనుడు భూసురుడు ఆ బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు వెళ్ళాడో వెళ్ళలేకపోయాడో, ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్న ద్వారక వెళ్ళాడో వెళ్ళలేదో, నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో, మధ్యలో దారిలో విశ్రాంతి కావలసి వచ్చి ఆగిపోయాడో, మార్గాశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండది తప్పుగా తలచెనో, ఆడపిల్ల ఉత్తరం రాయడం ఏమిటని కృష్ణుడు తప్పట్టుకున్నాడో, విని కృష్ణుండది తప్పుగా తలచెనో, ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింప నిరుంగునో ఎరగదో, ఆర్యామహాదేవి నన్ను రక్షించాలనుకుంటోందో అనుకోవట్లేదో. ఎవరా ఆర్యామహాదేవి? ఆర్యామహాదేవియే కామాక్షి పరదేవత, ఆమెయే గౌరి. ఎందుచేత అంటే దాంపత్యంలో ఆనుకూల్యత అనేటటువంటిది ఉందనుకోండి, ఐశ్వర్యమున్నదా ఐశ్వర్యము లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఆ దాంపత్యాన్ని మించినటువంటి స్వర్గం లోకంలో ఇంకోటి ఉండదు. అనుకూలమైనటువంటి దంపతులైతే వాళ్ళిద్దరి యొక్క సంసారము స్వర్గం. ఎన్ని ఇంట్లో ఉండనివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఆనుకూల్యత లేదనుకోండి, ఆ ఇంటిని మించినటువంటి నరకం ఇంకొకటి ఉండదు. దంపతుల మధ్య ఆనుకూల్యతని ఇవ్వగలిగినటువంటిది ఒక్కరున్నారు, ఆమెయే పార్వతీదేవి. ఆర్యామహాదేవి అంటే పార్వతీదేవి. అందుకే మూకశంకరులు ఆర్యాశతకము అని చేశారు. ఆ ఆర్యామహాదేవి అంటే పార్వతీదేవి నన్ను అనుగ్రహిస్తుందో అనుగ్రహించదో, ఈ దిక్కుమాలిన శిశుపాలుడికి భార్యనవుతానో కృష్ణ పరమాత్మకి భార్యనవుతానో, ఆవిడ నన్ను అనుగ్రహిస్తుందో అనుగ్రహించదో. అందుకే ఆడపిల్ల పీటల మీదకి వెళ్ళేటప్పుడు తప్పకుండా పరమ భక్తి శ్రద్ధలతో చెయ్యవలసిన పూజ గౌరీ పూజ. గౌరీ పూజ చేయడం వీడియోల కోసం ఎప్పుడూ చేయకూడదు. మెడ పక్కకి తిప్పి ఎన్నడూ చేయకూడదు. నేను ఇలా చెప్పానని మీరు మనసు కష్టపెట్టుకోకండి. 10 మంది అభ్యున్నతి కోసం ఈ మాట చెప్తున్నాను తప్ప విమర్శించడం నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. ఆడపిల్లి వారు బట్టలు విప్పి ఓ మూల పారేసినటువంటి గదిలో ఇరుకైన చోట అక్కడ శుభ్రంగా ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళి అక్కడ గౌరీ పూజ చేయించడం కాదు. విశాలమైనటువంటి ప్రాంగణంలో చక్కగా దీపాల బారులు పెట్టాలి. దీపాలతో పద్మం వెయ్యమని గౌరీ పూజకి సంబంధించిన వ్యాఖ్యానంలో ఉంది. దీపాలు పెడితే అమ్మవారు ప్రీతి చెందుతుంది. ఇప్పటికీ కేరళలో దీపంలోకే అమ్మవారిని ఆవాహన చేస్తారు. దీపాలతో పద్మం పెట్టి అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంతో పూజ చేసి, నేను ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాను, కొన్ని 100 బట్టలు పెడతారు. పుట్టినప్పటి నుంచి బట్టలు లేని వాళ్ళల్లా ఎక్కడెక్కడ ఏ బట్టలు పెట్టాలో అడుక్కుని మరీ తీసుకుంటారు. కానీ అంత గొప్ప పూజ గౌరీ పూజ చేసేటప్పుడు, గణపతి పూజ చేసేటప్పుడు కనీసం గరిక తేరు, సింధూరంతో ఆయన్ని పూజ చెయ్యాలి. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పౌర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం. గండస్థలానికి సింధూరం రాసుకునేవాళ్ళు ఇద్దరే, ఒకరు గణపతి, 2 హనుమ. పూజకి మొదలు గణపతి, పూజకి చివర పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామారూపములకు జయమంగళం నిత్య శుభమంగళం. వాళ్ళిద్దరికీ సింధూర పూజ. కన్యాదాత కాస్త సింధూరం తెచ్చుకోవాలి. అది ఆడపెళ్లి వారిదని ముడుచుకు కూర్చోక్కర్లేదు. పెళ్లి కొడుకు తండ్రి చక్కగా మేళతాళాలతో, బుట్టతో పళ్ళు, ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నం, అమ్మవారికి వేయడానికి ఒక యజ్ఞోపవీతం, 1 నల్లపూసల హారం, మట్టెలు, పూజ చెయ్యమ్మా అని కోడలకి ఇన్ని పువ్వులు అన్నీ తీసుకెళ్ళి మామగారు బహూకరణ చెయ్యొచ్చు. సహస్రనామాలతో నిండుగా గౌరీదేవిని పూజ చేస్తే అమ్మవారు మహాప్రసన్నురాలై దంపతుల మధ్య అన్యోన్యతని ఏర్పాటు చేస్తుంది. ఆ అన్యోన్యత కోసమే వివాహంలో ఎన్నో విశేషాలు చేస్తారు. వివాహం చేసేటప్పుడు మెడ మీద కాడి పెట్టి మంగళసూత్రం పెట్టి నీళ్లు పోస్తారు. ఎందుకు అలా నీళ్లు పోయడం అంటే, ఒకప్పుడు అత్రి మహర్షి యొక్క కుమార్తె, ఆమెకి అపాల అని పేరు, ఎంతకీ పెళ్ళవలేదు, ఒళ్ళంతా బొల్లొచ్చింది, ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఆమె హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు, ప్రవాహంలో కొట్టుకుపోతూ సోమలత దొరికితే నవిలి ఇంద్రుడికి ఆ సోమలతతో, ఆ సోమ రసంతో ఆమె మానసికంగా యజ్ఞం చేసింది. ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు ఆమెకి బొల్లి వచ్చినటువంటి రోగాన్ని పోగొట్టి యోగ్యుడైన వరుడు వచ్చి వివాహం చేసుకునేట్టు చేశాడు. దంపతుల మధ్య అనురాగము నిలబడాలంటే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉండాలి. చర్మ సంబంధమైన వ్యాధులు వస్తే అనురక్తి పోతుంది. అందుకే ఇద్దరి మధ్య అనురాగం నిలబడడానికి అన్ని క్రతువులు చేయిస్తారు.
అంత రక్షణ కల్పిస్తారు. అటువంటి క్రతువులని తేలికగా తీసుకోకూడదు. గౌరీ పూజ అని గౌరీ పూజే చేయడానికి ఒక కారణం ఉంది. శివమహాపురాణంలో చెప్తారు. ఒకానొకప్పుడు పార్వతీదేవి నల్లగా ఉంటుంది, కాళీ అని పెట్టాడు హిమవంతుడి పేరు. పక్కన కూర్చుంటే పరమశివుడు తెల్లగా ఉంటాడు. ఆయనకి ఎప్పుడు రంగు మీద వ్యామోహం లేదు. ఎందుకు వచ్చిందో హాస్యమాడాలన్న బుద్ధి, చాలా గంభీరమూర్తి మా స్వామి. అలాంటి వాడు ఎందుకో కాళీ అన్నాడు. ఇలా తనని చూసుకుని ఆవిడ వంక చూసి కాళీ అని నవ్వాడు. ఆవిడ కోపం వచ్చింది. అంటే మీరు తెల్లగా ఉంటారు, నేను నల్లగా ఉంటాను, ఈ ఒక్క దాంట్లో మీకు నేను తగిన దాన్ని కాననుకుంటున్నారేమోనని యోగాగ్నిలో శరీరం విడిచిపెట్టి తెలుపు, పసుపు, ఎరుపు రంగులతో కూడిన గౌరవర్ణంతో వచ్చి పక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉన్నాను, పాలిపోయినవి తెలుపా నారంగా, మీకు తగినదాననా కానా అంది. సరే, దానికి వెనక ముందు ఇంకా చాలా పెద్ద కథ నడిచింది, అందుకు జరిగింది అనుకోండి అది. అమ్మా, మీ ఆయన నిన్నొక్కసారి నవ్వి ఇలా చూసుకుని ఖాళీ అంటేనే బాధపడ్డావే, అందరినీ వదిలేస్తున్నాను, ఊరు వదిలేస్తున్నాను, బంధువుల్ని, స్నేహితుల్ని, తోబుట్టువుల్ని, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఆయన చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి ఎక్కడో ఖండాంతరాలు వెళ్ళిపోతున్నాను. తీరా వెళ్ళిపోయిన తర్వాత అయిందానికి కాందానికి పిచ్చగొడవ నీకేం తెలియదు అంటుంటే నా మనసు ఎలా ఉంటుందమ్మా? అమ్మా, నాకు ఆయనతో ఆనుకూల్యత కల్పించమని గౌరీ పూజ చేస్తారు. ఆ గౌరీ పూజ అంత ముఖ్యమైనది. అందుకే యద్యదాదరతి శ్రేష్ఠ, పెద్దలైన వాళ్ళు ఆచరించండి లోకంలో ఎలా తెలుస్తుంది? రుక్మిణీదేవి అంతటిది కూడా గౌరీ పూజే చేసింది పెళ్లి కూతుర్ని చేసినప్పుడు. ఆమె తిన్నగా ఇంత బాధపడుతోంది. ఘనుడాభూసురుడేగనో నడుమ మార్గశ్రంతుడై చిక్కెనో విని కృష్ణుండని తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచనో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపనెరుంగునో జరగదో నా భాగ్యం ఎట్లున్నదో అని. ఆర్యామహాదేవి గౌరీదేవి కామాక్షి పరదేవత. ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం నాకున్నదో లేదో, అనుకూల దాంపత్యంలో కృష్ణుడు నాకు భర్త అవుతాడో అవడో, అందుకు రుక్మిణీ కళ్యాణం చేస్తారు. అవవలసిన శిశుపాలుడు తప్పి కృష్ణుడు భర్త అయినట్టే ఎవరు రుక్మిణీ కళ్యాణం జరిగి పీటల మీద కూర్చుని లేఖ చదువుతారో వాళ్ళందరికీ పరమేశ్వరుడు ఒక అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏమిటా అనుగ్రహం అంటే, బాధ పెట్టే భర్త, అనుకూల దాంపత్యం లేకుండా ఉండే భర్త రావాలని బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసిన రుక్మిణీ కళ్యాణం కానీ కాత్యాయని వ్రతం కానీ చేస్తే వ్రాత తొలగి మంచి భర్త వస్తాడు. అందుకే రుక్మిణీ కళ్యాణాన్ని ఆడపిల్లతో చేయించడం కన్నా పుణ్యకార్యం ఇంకోటి లేదు. అందుకు చేయిస్తోంది భరద్వాజ రుద్రాభిషేక సంఘం. కాబట్టి ఆ తల్లి ఇంత బాధపడి వస్తాడో రాడో అనుకుంటూ ఉండగా గబగబా అగ్నిజ్యోతనుడు వచ్చాడు. వచ్చి, అమ్మ, మెచ్చ భవద్గుణోన్నతిని అమేఘధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురు లేకమై వచ్చిననైన రక్షత వివాహమునం గొలిపోవు నిన్నో నీ సచ్చరితంబు భాగ్యములు సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. అమ్మ, వచ్చేస్తున్నాడమ్మా మహానుభావుడు, అమేయ ధనావళులిచ్చ నాకు. ఎంత ధనం ఇచ్చాడోనమ్మా అన్నాడు. భాగవతంలో ఎంత ధనం ఇచ్చాడో లేదు. ఆయన రూపాయి పావలా ఇచ్చినా అంత సంతోషపడ్డాడు. అది దాని హృదయం. అందుకని ఆయన బ్రాహ్మణుడు. కాబట్టి అమేయ ధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడి సురాసురు లేకమై వచ్చిననైన రాక్షస వివాహమునం గొనిపోవు నిన్ను. సురాసురులు కలిసి వచ్చినా సరే రాక్షస వివాహంలో నిన్ను తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడమ్మా, బెంగపెట్టుకోకు అని. సరే, చల్లి చాలా సంతోషించింది. వచ్చిన బ్రాహ్మణుడికి ఏమి ఇవ్వగలదు ఆవిడ? ఏదో మెళ్ళో ఉన్న హారం పుట్టుక్కుని తెంపి ఆయనకి ఇవ్వడమో, గబగబా వెళ్ళి డబ్బులు పోపుల డబ్బాలోంచి తీసి తాంబూలంలో పెట్టి ఇవ్వడమో కాదు. జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ ప్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురన్వయమణి సద్బంధు చింతామణి. జలజాతేక్షను తోడి తెచ్చితివి, సాక్షాత్ పరమేశ్వరుణ్ణి భర్తగా తెచ్చావు. ఓ గురువా, నీకు నేనేమి ఇవ్వగలను? నీకు నేను ఇవ్వగలిగింది లేదు లోకంలో. ఆకాశం అంత ఎదిగిపోయిన నీకు నేనేమి ఇవ్వగలను? నీకో పంచల నాపు నేయగలిగినటువంటి సాలెవాడు లేడు భూమండలంలో. అందుకే నేను నీకు ఇవ్వగలిగింది ఒక్కటే, అంజలి ఘటించద భూసురాన్వయమణి. 5 కర్మేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, బుద్ధి 11ంటిని కూడా ఉంచి నీ పాదముల యందు న్యాసం చేసి నమస్కరిస్తున్నాను. ఒక గురువుకి చెయ్యగలిగినది అదొక్కటే. అంతకన్నా కోరుకున్నవాడు గురువు కాలేడు. కాబట్టి అంజలి ఘటించద భూసురన్వయమణి సద్బంధు చింతామణి, సద్బంధులకు చింతామణి వంటివాడా అని నమస్కరిస్తే తల్లి పొంగిపోయాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయానికి బయలుదేరింది. పెళ్లి కూతుర్ని చేశారు. ఇవాళ పెళ్లి కూతుర్ని చేయడం అంటే వీడియో ఏదో అదంతా ఏదో పెట్టుకుంటారే, అవన్నీ పెట్టుకోవడం, వచ్చిన వాళ్ళకి పెట్టడం, వీలైతే గెంతడం కాదు. పెళ్లి కూతుర్ని చెయ్యడం అనేటటువంటి క్రతువు ఎంత గొప్పదో రుక్మిణీ కళ్యాణంలో వర్ణించారు.
సువాసిని సంభారములని భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో నిర్ణయం చేశారు 8 వస్తువుల్ని. ఆవు పాలతో కూడుకున్నటువంటి పెరుగు, అలాగే జీలకర్ర, ధనియాలు, అనుములు, ఎర్రపూలు, ఇటువంటివి 8 వస్తువులు ఉన్నాయి. తాటాకు, ఇటువంటి 8 వస్తువులను సంభారములుగా ఒక పేటిక యందు ఉంచి వచ్చినటువంటి సువాసినులందరికీ పిల్ల చేత ఇప్పించాలి. చెరుకు కర్ర ముక్క, ఇవి 8. అలాగే నేతితో వేయించినటువంటి అప్పాలు ఇవ్వగలిగితే, మంగళసూత్రాలు, ఉప్పు, ఇటువంటివి సువాసినులందరినీ పిలిచి దానం చేయిస్తారు. అమ్మవారి స్వరూపంగా ఒక సువాసిని కూర్చోపెట్టి సువాసిని పూజ చెయ్యాలి. ఒక బాలని కూర్చోపెట్టి బాల పూజ చేయించాలి. చేయిస్తే దాని చేత అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది. అదే ఉత్తరోత్తర సంసారము వర్ధిల్లడానికి కారణమవుతుంది. తిన్నగా పార్వతీదేవి ఆలయంలోకి వెళ్ళింది. అమ్మవారి పేరు చెప్పేటప్పటికే పోతన గారికి ఎంత భక్తో, అమ్మా అమ్మా అమ్మా, ఈ మాట ఎన్ని మాటలు పడిపోతుందో ఆయన పద్యంలో. నమ్మితి నామనంబన సనాతనులైనము మా మహేషులన్ మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని. అమ్మా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నాశనం అవడం అన్నది ఉంటుందా? నువ్వు నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్, వాళ్ళిద్దరూ సనాతనులైనటువంటి దంపతులు. వాగర్ధామివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం వాళ్ళిద్దరిది. అటువంటి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించి కృష్ణ పరమాత్మకి ఇల్లాలయ్యేటట్టుగా చెయ్యి. నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్ మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. ఎంత లక్ష్మీదేవియే భూమి మీదకొచ్చినా గౌరీ పూజ చేసి పార్వతీదేవికి నమస్కరించవలసినదే. రుక్మిణీదేవియే ప్రమాణాన్ని లోకానికి చాటి చెప్పింది, గౌరీ పూజ చెయ్యాలి అని. అఘాయిత్యంతో అటువంటివి మార్చకూడదు. కాబట్టి ఆ గౌరీ పూజ చేసి తల్లి అక్కడ ఉన్నటువంటి సువాసినులందరికీ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొంది అప్పటి వరకు మౌనంతో ఉండాలి. ఆ మౌనాన్ని వీడి ఆలయం బయటికి వచ్చి నిలబడింది. ఓ, ఎక్కడో వచ్చుంటాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని చెప్పింది కదూ, లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే అట్లు తెత్తునే ని కావలి వారల గలబంధువుల దంపి కాని తారాదని కమలనయన భావించితే ని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు, కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకన మొక్క పెండికి మునవడ పెండివారు నన్ను భూతనారు సదికి మొక్కంగా పంపుదురు, ఆ సమయమును నీవు నన్ను వచ్చి కొనుపమ్ము అవార్య చరిత అని చెప్పింది కదా. పార్వతీదేవి ఆలయానికి వస్తారు, భవానీ శంకర ఆలయానికి. అక్కడ నన్ను తీసుకెళ్ళమంది. వచ్చాడా కృష్ణుడని అలవోకగా ఇలా కనురెప్పలెత్తి ఇలా చూసిందిట. ఆమె ఇలా చూసేటప్పటికీ ఆమె చూపుల సౌకుమార్యం చూసి కొన్ని 100 మంది రాజకుమారులు స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళ బలహీనత అటువంటిది. చూసిందావిడ. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీరవేంద్రావలగ్ను జారుతరవచ్చు నవాంబోజదలాక్షు జారుతరవచ్చు నీల మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర హస్తునివ బాహుంచక్రి పీతాంబరన్ ఘనభూషాన్వితు కంభుకంటు విజయోత్కంఠున్ జగన్మోహనం. అబ్బో, పోతన గారికి ఏం పడిపోయాయో పద్యాలు. మహానుభావుడు, శారదా కటాక్షాన్ని పొందినవాడు. చెప్పుకున్నారు కదా ముందే. సరస్వతీ మంత్రాలన్నింటినీ కలిపి ఒక్క పద్యంలో ఆయన ఆవిష్కరించి, అమ్మా నాకు ఎప్పుడు కనపడతావో, ఎప్పుడు అనుగ్రహిస్తావో అన్నారు. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిషిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనగనెన్నడు కల్గు భారతి అని అడిగారు కదూ సార్. ఆ సరస్వతీదేవి అనుగ్రహం, ఆ రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం అలవోకగా వెళ్ళే పద్యాలు పోతన గారికి. చూసింది తల్లి ఎదురుగుండా. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవీంద్రావలగ్ను. చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖం ఉన్నవాడు, సింగము యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి నడుమున్నవాడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి శరీరం ఉన్నవాడు, నవాంబోజదలాక్షు అప్పుడే అరవిరిసినటువంటి పద్మం ఎలా ఉంటుందో అటువంటి కన్నులున్నవాడు, నవాంబోజదలాక్షు జారుతరవచ్చు
నగారాతి గజేంద్ర హస్తునివ బాహుం చక్రి పీతాంబరం, ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అటువంటి చేతులున్నవాడు ఆ కృష్ణ పరమాత్మని చూసి, అబ్బా ఈయన్నే నేను భర్తగా భావిస్తున్నాను, ఈయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడని పొంగిపోయింది. కృష్ణ పరమాత్మ గబగబా రథం దగ్గరికి తీసుకొచ్చారు, చెయ్యి ఇచ్చారు, పైకెత్తారు, కూర్చోబెట్టుకున్నారు, వెళ్ళిపోయింది రథం. వీళ్ళందరూ అలా చూస్తున్నారు. అయ్యో కృష్ణుడు ఎత్తుకుపోయాడు, రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు, రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. వెంటనే శిశుపాలుడు, జరాసంధుడు వీళ్ళందరూ సైన్యాలు తీసుకున్నారు, బయలుదేరారు. రుక్మిణీదేవి వెనక్కి తిరిగి చూసింది. ఎంత సైన్యమో మహాసముద్రంలా. కృష్ణుడి వంక చూస్తే కృష్ణుడు అన్నాడు, ఎందుకు బెంగ పెట్టుకుంటావు రుక్మిణి? వచ్చెదరది ఎదు సైన్యము చొచ్చెదర అరి సైన్యమెల్ల వైరుల పెలచన్ నొచ్చెదరను విచ్చెదరను చచ్చెదరను నేడు చూడు జలజాతాక్షి అన్నాడు. అది ఓ ఎదు సైన్యం వచ్చేస్తోంది, చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ అరివైరులు అంటే శత్రువీరులు అందరూ కూడా పడిపోతారు. బెంగ పెట్టుకోక అలా చూస్తుండు, ఏదో క్రీడ చూసినట్టు చూడు అన్నాడు. సుదర్శన చక్ర ధారల చేత ఈ సైన్యాన్నంతటినీ పడగొట్టాడు. నిన్ను పెళ్లి కొడుకుని చేస్తామని పెళ్లి కొడుకుని చేసి తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తామన్న జరాసంధాదులందరూ వెనక్కి తిరిగి పారిపోతున్నారు. శిశుపాలుడు గబగబా వెళ్ళన్నాడు, మీ అందరూ నా వైపు పెద్దలన్నారు, పెళ్లి చేస్తాన్నారు, పెళ్లి కొడుకుని చేశారు, బుగ్గన చొక్కెట్టారు, వాషికం కట్టారు, ఇక్కడికి తీసుకొచ్చి కృష్ణుడు ఎత్తుకుపోతుంటే పారిపోతున్నారు ఏమిటన్నాడు. అంటే జరాసంధుడు ఆగన్నాడు, ఒరే నీకో పెద్ద విషయం చెప్తాను చెవిలాయి అన్నాడు. బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేని భార్య కలదు, బ్రతికి తీయు భార్య పట్టు దైవమెరగు, పగచవలదు చైద్యవలదు వలదు. ఎవరిని నమ్ముకోవాలో వాణ్ణి నమ్ముకోవాలి. ఆయన అన్నాడు, బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన. ఉరే అసలు ఒంట్లో ప్రాణాలుంటే బ్రతకచ్చు, బతికేవనుకో రుక్మిణి కాకపోతే ఇంకొత్తి పెళ్ళం వస్తుంది. అసలు ప్రాణాలేపోతే నువ్వు ఒక్కసారికే ఏడుస్తున్నావు, 17 మాటలు ఓడిపోయింది తెలుసా. అయినా నేను ఇలా బోరలు విరుచుకు తిరుగుతున్నాను, అలా ఏడవకూడదు, ఇంకో పిల్లని చూస్తుందా అని. బ్రతికి తీవు భార్య విషయంబు దైవమెరుగు, కాబట్టి భార్య విషయం గురించి బెంగెట్టుకోకు, దైవం ఇంకో పెళ్ళాన్ని ఇస్తాడులే అని నచ్చ చెప్పి తీసుకుపోయాడు. రుక్మికి మాత్రం ఎక్కడ లేని పట్టుదల, కృష్ణుడికి ఇవ్వకూడదని నేను అనుకుంటే ఆ కృష్ణుడే ఎత్తుకుపోయాడు. బెంగ పెట్టుకుని భగవంతుణ్ణి నింద చేద్దామని ప్రయత్నం చేసినా అది స్తోత్రమే అవుతుంది. భగవంతుణ్ణి నింద చేయడం కుదరదు లోకంలో. ఎంత నింద చేద్దామని ప్రయత్నించండి, అది స్తోత్రం అవుతుంది. సూర్యుడి మీద ఉమ్మేద్దామని ఎంతగా అందిస్తే ఆయన మీద పడుతుంది, తిరిగి మన మీదే పడుతుంది. లేకపోతే ఎవడి మీదో పడితే అబలాటకు వచ్చి వాడు చావ కొడతాడంతే. కాబట్టి మా సాటి వాడవా మా పాప కొనిపోవ, ఏ పాటి గలవాడ వీధి వంశము, ఎక్కడ పుట్టితివి ఎక్కడ పెరిగితివి, ఏది జన్మంబు మాయ చేయకొని కాని మరలరావు, వసుదేశుడవు కావు, వసుధపై వెలిగిడి వసుదేశుడవు కావు అని చెప్పి ఆయన్ని ఎంతో నింద చేయడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఎక్కడో గొల్లల్లో పుట్టినటువంటి వాడివి, పైగా తెల్లవారి లేస్తే పశువుల్ని కాసుకుని తిరుగుతుండేవాడివి, అలాంటి వాడికి నీకు రాచకాంత కావలసి వచ్చిందా? మా పిల్లని ఎత్తుకుపోతావా? మా సాటి వాడివా మా పాప కొనిపోవ, ఏ పాటి గలవాడ విధి వంశము, ఎందు జన్మించితి వెక్కడ పెరిగితి వెయ్యది నడుబడి ఎవ్వరెరువు, మానహీనుడవీవు మర్యాదలరుగవు, మాయ చేయకొని కాని మరలిరావు, నిజరూపమున శత్రు నివహంబు పైపోవు, వసుధేశుడవు కాని వావిలేవు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల శిఖీ శిఖా సమానచిత చెలీము కంబుల గర్వమెల్ల కొందు కలహమందు అన్నాడు. మా సాటి వాడవా మా పాప కొనిపోవా, ఏం మా సాటివాడివా, మా పాప కావలసి వచ్చిందా నీకు, ఎందుకు ఎత్తుకెడుతున్నావు, నువ్వు గొల్లవాడివి, అసలు నీకున్నటువంటి గుణాలు ఏమిటి, ఎప్పుడు మాయతో తిరుగుతుంటావు, అసలు నీకు గుణాలే లేవన్నాడు. నిజం కదూ. పరమేశ్వరుడికి కులం ఏమిటి, పరమేశ్వరుడికి గోత్రం ఏమిటి, పరమేశ్వరుడికి గుణాలు ఏమిటి, పరమేశ్వరుడు ఎందుకు పుట్టాడు, పరమేశ్వరుడికి చందనిది ఉంది ఈ లోకంలో. ఆయన్ని తిడదామని రుక్మి ప్రయత్నం చేసినా అది కృష్ణుడి పాలిట స్తోత్రమే అయింది. చూశాడు చాలాసేపు చూసి ఇక ఈ రుక్మి యొక్క ఉద్ధతి ఎక్కువైపోతోందని సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకున్నాడు, రుక్మిని చంపేద్దామని. ఎంతైనా తోడ పుట్టింది కదూ, చెల్లెలి ప్రేమే. వెంటనే కూర్చుని యుద్ధం అలా ఏదో చక్కగా ఒక్కరోజు జరిగేటటువంటి అంతర్జాతీయ క్రీడ చూస్తున్నటువంటి వాళ్ళల్లా ఆ యుద్ధాన్ని చూస్తున్నటువంటి రుక్మిణీదేవి గభాలన దిగిపోయి రథంలో కృష్ణ భగవానుడి యొక్క 2 పాదములు పట్టుకుని తల వంచి బొట 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 నీళ్లు కార్చింది. అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపిత అంగంబుతో వినతశ్రంత ముఖంబుతో సృజలద్వేణీ కలాపంబుతో కనుదోయింజడి కొన్న భష్మములతో కాంతాలలామంబు మ్రొక్కిన రుక్మిన్ తెగవేయబోక మడిషన్ కృష్ణుండు రోచిష్ఠుడై. ఆవిడ అని గుత్తికతో కంఠంలోంచి మాట రాక
మహాభయముతో చాలా భయపడిపోయి అన్నయ్యని చంపేస్తాడేమోనని మహాభయముతో ఆకంపితాంగంబుతో ఒళ్ళంతా గజ 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 వణికిపోతూ శృచి జలద్వేణి కలాపంబుతో జుట్టు ఇలా చెవుల మీద పడిపోయి కనుతో ఇంజడిగొన్న భష్పములతో కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతుంటే 2 పాదములు పట్టుకుంది. గభాలన చక్రం పట్టుకున్నవాడు ఆగి రుక్మిణీదేవిని పైకెత్తి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నేను కోరుకున్నటువంటి వాడు నాకు భర్త అయ్యాడని మా నాన్నగారు సంతోషించాలా? తనకి ఉత్తర క్రియలు చెయ్యవలసిన పెద్ద కొడుకు చచ్చిపోయాడని ఏడవాలా? ఈ శుభ సందర్భంలో మా తల్లిదండ్రులకి కంట నీరు పెట్టవలసిన సందర్భాన్ని మిగల్చకండి, మా అన్నని బ్రతికించండి. చచ్చిపోయినంత అవమానము చేసి చంపకుండా వదిలేస్తానని కిందకి దిగి రుక్మిణి పట్టుకుని చెట్టుకు కట్టి పోతనగారు రేవులవారం గొరిగి అన్నారు. రేవులవారం గొరిగి అంటే పాయలు పాయలుగా జుత్తంతా మీసాన్ని గడ్డాన్ని కత్తిరించి విడిచిపెట్టేశాడు. అది చావు కన్నా హీనం. ఏడుస్తూ రుక్మిణి కూర్చున్నాడు. అలా నించునుంటే పాపం రుక్మిణీదేవి ఏడిచింది. అలా చేయడం కూడా ఆవిడికి బాధాకరమే. అది తోడ పుట్టిన దాని హృదయం అంటే అలా ఉంటుంది. ఆవిడ బాధపడుతుంటే అప్పుడు బలరాముడు వచ్చి ఓదార్చాడు. కృష్ణ, ఎంత నువ్వు దివ్య పురుషుడవైనా ఇలా అవమానించడం బాగుందా? కొత్తగా పెళ్ళయ్య ఆడపిల్ల కాపరానికి వస్తుంటే అమ్మ మనసు నొచ్చుకునేటట్టు ప్రవర్తించావు కదయ్యా అని ఆడపిల్ల మనసు ఊరడిల్లేటట్టుగా ప్రవర్తించాడు. అది పెద్దరికం అంటే. అంతేగాని ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ఏమమ్మా ఆ మాత్రం మీ ఆయన కోసేయకూడదా? ఇంటికి వస్తూనే నువ్వు మీ పుట్టింటి మీద అంతంత వ్యామోహాలు అయితే ఎలాగమ్మా అనకూడదు. ఆడపిల్ల ఊరడిల్లేటట్టు మాట్లాడిన వాడెవరో వాడు పెద్ద మనిషి. కాబట్టి చక్కగా బలరాముడు ఓదార్చాడు. అందరూ కలిసి ద్వారకా నగరానికి చేరుకున్నారు. ధ్రువకీర్తిన్హరి పెండ్లయాడ నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధుబాంధవ సత్కారిణి మహా దారిద్ర్య సంహారిణించ విభూషంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి చేరుకున్న తర్వాత సశాస్త్రీయమైనటువంటి విధానంలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు. ఎటువంటి రుక్మిణి? ధ్రువకీర్తిన్హరి పెండ్లియాడి నిజ చేతోహారిణిన్ మానవైభవ గంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధుబంధవ సత్కారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణి. ఆ తల్లి మహాదరిద్రాన్ని తొలగతోయగలిగినటువంటి ఆదిలక్ష్మి. ఆమె విశేషమైనటువంటి ప్రీతి భక్తుల పట్ల కలిగి ఉండేటటువంటి తల్లి జగన్మాత. పట్టుపుట్టం కట్టుకున్నటువంటి అమ్మవారిని కృష్ణ పరమాత్మకిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ చక్కగా ఆసనాల మీద కూర్చున్నారట. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ చల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు. ఆ రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణం జరిగి వాళ్ళిద్దరూ ఆసనాల మీద కూర్చుంటే ఆ దంపతులిద్దరిని ఆ మిథునాన్ని చూసి లోకమంతా కూడా భయం పోయి ఇటువంటి రుక్మిణీకృష్ణులు మనకుండగా మనం ఎందుకురా బెంగబెట్టుకోవాలి, వాళ్ళు ఉన్నారు మనది కాపాడతారని భయం పోయి పరమ సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు చెప్పారు ఎవరో రుక్మిణీదేవి. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి. రుక్మిణీ కళ్యాణాన్ని పోతన గారు ఇలా చెప్తే లీలాశకుడు చాలా ఒక రకమైనటువంటి విశేషంతో కూడుకుని చెప్పాడు. రుక్మిణీకృష్ణులు ఇద్దరికీ కళ్యాణం జరుగుతుంటే ఎదురుగుండా రుక్మిణీదేవి కూర్చుంది, కృష్ణుడు ఇటు కూర్చున్నాడు. ముందు పీటల మీద పక్క పక్కన కూర్చోరుగా ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఎంత పాపం పెళ్లి చేయిస్తున్నా బ్రహ్మస్థానంలో ఉన్న ఆయన ఏదో దానికి పక్కకి వెళ్ళడండి. కృష్ణుడు అదే పనిగా రుక్మిణి వంక చూస్తున్నాడు. తన వంక చూస్తుందేమో అని తాపత్రయం. ఆవిడ చూడకుండా ఇలాగే కూర్చుంది. కాసేపటికి బ్రహ్మగారు పక్కకి వెళ్ళాడు. కృష్ణుడు చూసి అన్నట్ట రుక్మిణి రుక్మిణి అన్నాడు. అంటే తలెత్తి అంది. ఎంతసేపు నేను చూడడం, ఏం నన్ను చూడకూడదా ఓసారి అన్నాడు. మీరు నన్ను చూస్తున్నారు, నేను అలా మిమ్మల్ని చూస్తే బాగుండదని నేను చేస్తున్నది ఏమిటో తెలుసా? తల ఉంచుకొని పథకంలో మీ ప్రతిబింబాన్నే చూస్తున్నాను. అంత గడుసుగా జరిగింది రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహం అని లీలాశకుడు. కాబట్టి ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టానికి, రుక్మిణీ కళ్యాణంలో లేఖకి విశేషమైనటువంటి శక్తి చెప్తారు పెద్దలు. చెప్పడం ఏమి, నా జీవితంలో నేను స్వయంగా అనుభవాన్ని చూశాను. రుక్మిణీ కళ్యాణం చేసినటువంటి ఫలితం చేత ఎందరో కన్యలకి అనుకూలమైనటువంటి వరులు లభించి ఎంతో సంతోషంగా ఎంతమంది దంపతులు ఉన్నారో. ఇప్పటికీ నేను కొన్ని ఊళ్ళకి వెళితే కోటేశ్వరరావు వచ్చారని తెలుసుకుని పాపం వచ్చి నమస్కారం చేసి, అయ్యా మీరు చేయించిన రుక్మిణీ కళ్యాణంలో పాల్గొన్నాం, ఇదిగో మాకు పిల్లలు పుట్టారని వాళ్ళు చూపిస్తుంటే నేను ఎంత మురిసిపోతుంటానో. మీరొక్కటి చెప్పండి, ఒక ఆడపిల్ల యోగ్యుడైన భర్తతో కలిసి పరమ సంతోషంతో కాపరం చేసుకుంటోంది అనుకోండి,
మనని గుర్తు తెచ్చుకుందా తెచ్చుకోలేదా అన్న దానితో సంబంధం ఏముంది? ఆడపిల్ల సంతోషంగా కాపరం చేసుకుంటూ నేను ఒకప్పుడు రుక్మిణీ కళ్యాణం చేశాను, నాకు ఇటువంటి భర్త బిడ్డలు అని మురిసిపోయి తన కూతురితో కూడా రేపు చేయిస్తుంది. అంతకన్నా అది చదువుకున్నవాడిగా మనం ఇంకేం చెయ్యాలి? అందుకే భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు ముందుకొచ్చి 500 మంది కన్యకాములతో రేపటి రోజున ఈ ప్రాంగణంలో రుక్మిణీ కళ్యాణాన్ని చేయిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కాకినాడ నుంచి ఋత్విక్ వస్తున్నారు. ఆయన మంచి నిష్ణాతుడు చేయించడంలో, ఆయన వస్తున్నారు. వాళ్ళందరితోటి కూడా వరుణి ఇప్పించి రుక్మిణీ కళ్యాణం చేయించి ఫలమంతా కూడా ఆడపిల్లలకి చెంది వాళ్ళకి అనుకూలమైన వరుడు తొందరగా వచ్చి చక్కగా వాళ్ళు వివాహమై సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా రేపు సంధ్యావందనం చేసుకున్నప్పుడు భగవంతుడికి నమస్కరించి ఈ ప్రాంగణానికి వస్తాను. నేను పొద్దున్న భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులందరినీ ప్రార్థించింది కూడా అదే. రేపు మీరు సంధ్యావందనం చేసినప్పుడు కూడా ఆ ఆడపిల్లల జీవితాలు సంతోషంగా ఉండాలని ప్రార్థన చెయ్యండి అని చెప్పాను. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. పరిమితి అన్న మాట ఒకటి ఉంటుంది. పదార్థం ఎంత నచ్చినా కడుపోటు ఉంది కదూ, దాటి ఎలా తింటాం? చేసుకోవాలన్న ఆర్తి ఉండడం గొప్పదే, కానీ ప్రాంగణం అనేటటువంటిది ఒకటి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది సంబారాలకి. అందుకే అప్పటికి 500 మంది కన్యకామణుల్ని కూర్చోపెడుతున్నారు. ఎవరైనా కొంతమందికి దానికి సంబంధించిన పాస్ దొరకకపోతే, ఇందులో నయా పైసా ఎవరి దగ్గర పుచ్చుకునే సమస్య లేదు. అది కేవలం చదువుకున్నవాడు 10 మందికి సేవ చెయ్యవలసిన కర్తవ్యంగా భరద్వాజ రుద్రాభిషేక సంఘ సభ్యులు చేస్తున్నారు. కీర్తి వాళ్ళది. నన్ను ఎప్పటి నుంచో ప్రార్థన చేసి 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 పాపం తీసుకొచ్చారు. మా ఊళ్ళో చేయించాలి గురువుగారు, మీరు రావాలని. కాబట్టి ఒకవేళ ఆ పాస్ మీకు దొరకకపోతే మీ ఆడపిల్ల గురించి బెంగ పెట్టుకోకండి. అలా దొరకని ఆడపిల్లలు వస్తే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వేరే లాంజ్ ఇస్తాం, వాళ్ళకి లేఖ ఇస్తాం, వాళ్ళ లేఖ చదవచ్చు. కళ్యాణాక్షతలు అందరి మీద వేస్తారు. రేపు రోజున ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పూజ పిల్లల కోసం. సాధ్యమైనంత వరకు పిల్లల సౌకర్యాన్ని చూడండి తప్ప వాళ్ళ పక్కన మేము కూర్చోవాలని మీరు తాపత్రయపడడం తగ్గించుకోవడం మంచిది. మీరు బెంగ పెట్టుకోకండి. వాళ్ళకి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి, పిల్లలు కాబట్టి తెలియక మధ్యలో ఏదైనా శరీర శోధన చేసుకోవలసి వస్తే, అంటే ఏ మూత్ర విసర్జనో చేయవలసి వస్తే ఆడకార్యకర్తలు దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ అవసరం తీర్చి కాళ్ళు కడిగించి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. మహిళా కార్యకర్తలే తీసుకెడతారు. ఆ జాగ్రత్త తీసుకోమని నేను చెప్పాను, అలా తీసుకుంటున్నారు. మీ ఆడపిల్ల ఒకటి, నా ఆడపిల్ల ఒకటి కాదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఆడపిల్లలందరికీ ఈ కళ్యాణం చేయించేటప్పుడు నేను ఒక మేనమావగా నిలబడి చేయిస్తాను తప్ప కేవలంగా ఏదో ఆభిజాత్యంతో చేయించాను. నా మేనకోడలు మంచి వివాహమై మంచి వరుడు వస్తే ఎంత సంతోషిస్తానో, దానికోసం ఎంత ప్రేమతో చేయిస్తానో అంత ప్రేమతో అంత భక్తితో నిలబడడానికి ప్రయత్నిస్తాను. దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. మీకుండే అనుమానాలు నాకు తెలుసు. మా పిల్లలు తలస్నానం చెయ్యాలా, ఆరోగ్యం ఉంటే చేయించగలిగితే చేయించండి. ఒకవేళ చన్నీళ్లు పడకపోతే వేడి నీళ్లతో చేయించండి. తలస్నానం చేయలేరంటే పసుపు నీళ్లు 3 మాటలు తల మీద చల్లుకోమనండి. అది ఏది, ఒక బట్టలు ఉంటాయి కింద ప్యాంట్ లాగా, అలాంటివి వేసుకోవద్దు. దయచేసి లంగా ఓణి రవిక కానీ లేకపోతే చీర కానీ కట్టుకుని వైదికమైన దుస్తుల్లో రమ్మనండి. చక్కగా బొట్టు పెట్టి తీసుకురండి, సిగలో పువ్వులు పెట్టి తీసుకురండి, తీసుకొచ్చి కూర్చోపెట్టండి. ఏమీ తినకుండా 10ంటికి మా అమ్మాయి వస్తే ఎలా అండి అన్నది ఇంకొక ప్రశ్న. మీరు బెంగ పెట్టుకోకండి. అగ్నిహోత్రం మీద తిన్నగా పచనం కాదు కాబట్టి దోషం లేదు. ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి తినగలిగినన్ని ఇడ్లీలు పెట్టి కాసిని పాలిచ్చి తీసుకురండి. వాళ్ళు చిన్నపిల్లలు, బలవంతంగా మార్చేస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళ బుద్ధి నిలబడదు. నేను హామీ, మీరేం బెంగ పెట్టుకోకండి. చక్కగా పిల్లలకి ఇడ్లీ పెట్టి పాలిచ్చి తీసుకురండి. ఇడ్లీ పెట్టమన్నాను కదా అని సమోసాలు అవి పెట్టేయద్దు. ఇడ్లీ మాత్రం పెట్టండి, ఎందుకంటే అది ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి దోషం లేదు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ మీద అన్ని నియమాలు రుద్దెయ్యక్కర్లేదు. పైన భగవానుడున్నాడు, వాడి కారుణ్యం ఉంది, అది ఆ పిల్లలందరినీ అనుగ్రహిస్తుంది. బహుశः మీకు అనుమానానికి అవసరం లేకుండా నేను అన్ని విషయాలు చెప్పాను అని అనుకుంటున్నాను.
రేపు ఉదయం ఎన్ని గంటలకి రావాలి వాళ్ళు? 9కి. రేపు ఉదయం 9 గంటలకి మీ బిడ్డల్ని తీసుకుని రండి. ఎవరు ముందొస్తే వాళ్ళని వరుస క్రమంలో కూర్చోపెట్టేస్తారు. ఖచ్చితంగా ప్రారంభమైపోతుంది. ఒకసారి సంకల్పం అయిపోతే మాత్రం ఇక టోకెన్ ఉన్నా కూడా కూర్చోపెట్టరు. ఎందుకంటే వరుణ అయిపోతుంది, అయిపోయాక ఇక కూర్చోపెట్టకూడదు. అందుకని దానికి ముందు రావాలి తప్ప ఆలస్యం అయితే కూర్చోపెట్టారు. సమయపాలనలో మాత్రం పరాకుగా ఉండండి. రేపు ఉదయం మళ్ళీ మనందరం 9 గంటలకి రుక్మిణీ కళ్యాణంలో కలుసుకుందాం. రేపు సాయంకాలం 6:30 కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి కథా విశేషంతో మళ్ళీ ప్రవచనంలో కలుసుకుందాం. కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.